హే గైస్, లైనక్స్ సిస్టమ్స్లో ఇది సెకండ్ వీడియో. ఏంటంటే ఈ వీడియో ఏంటంటే బేసిక్ కమాండ్స్, తర్వాత ఏంటంటే అంటే ఫైల్స్ నావిగేషను, ఫైల్ ట్రీ చెప్తాను. తర్వాత ఇంకా అంటే ఫైల్స్ని మనం ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఫైల్లో ఏముంది ఇవన్నీ చూడడానికి కూడా కమాండ్స్ చెప్తాను. తర్వాత ఇంకా ఇంకేంటి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏంటి సిస్టమ్ ఇన్ఫర్మేషన్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, తర్వాత ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఈరోజు వీడియోలో అది తెలుసుకుందాం. సో ఇదేంటంటే అండి, మీరు ప్రతిరోజు అంటే చదవడానికి ఏమి ఉండదండి. ఈ కమాండ్స్ అంతా ప్రాక్టీస్, అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ, అంటే ఒక రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవే గుర్తుండిపోతాయి. సో ఇదంత ఇంపార్టెంట్ అంటే కొంచెం ఇంపార్టెంటే. బేసిక్ కమాండ్స్ అని అంటే నార్మల్గా అంటే కమాండ్స్ అనేవి అడ్వాన్స్డ్ కమాండ్స్ ఏం మనం వాడడం, ఓన్లీ బేసిక్ కమాండ్స్ మనం నేర్చుకుంటాం అంతే ఈ వీడియోలో. సో ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫస్ట్ చూద్దాం. mkdir అని ఇచ్చి, సో అంటే ఒక డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలంటే మేక్ mkdir అనేది కమాండ్ అండి. సో ఈ కమాండ్లో మీరు అంటే ఈ కమాండ్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది మీరు తెలుసుకోవాలంటే మేక్ డైరెక్టర్ అంటే mkdir అని టైప్ చేస్తే చూడండి, ఇప్పుడు ఇది వచ్చింది కదండి. ఇదేంటంటే mkdirని ఎలా వాడుకోవచ్చు అనేది. mkdir -m అని ఇచ్చారనుకోండి, అంటే సెట్ ఫైల్ మోడ్. చూడండి ఇక్కడ సెట్ ఫైల్ మోడ్ అంటే ఏ మోడ్లో పెట్టాలనుకుంటున్నారు, రీడ్ యాక్సెస్సా, రైట్ యాక్సెస్సా అనేది, రైట్ యాక్సెస్సా అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా పేరెంట్స్, ఈ నో ఎర్రర్ ఇఫ్ ఎగ్జిస్టింగ్, ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రా మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో అందుకు మ్యాన్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాన్ పేజ్లో మీకు ఏంటంటే ప్రతి కమాండ్ యొక్క డీటెయిల్డ్ వెర్షన్ అనేది ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు అంటే ఎలా వాడుకోవచ్చు అనేది. సో ఇది బ్యాక్కి వెళ్ళిపోవాలంటే చూడండి, కింద ఇక్కడ చూడండి, ప్రెస్ H ఫర్ హెల్ప్, Q ఫర్ క్విట్. Q అని టైప్ చేస్తే బయటకు వచ్చేస్తుంది అంతే. సో క్లియర్. సో నేను ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. సో mkdir టెస్ట్ ls టెస్ట్ అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ డైరెక్టరీని మనం రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి అంటే చెప్పాలంటే rm అనే కమాండ్ వాడిన అయిపోద్ది, లేదంటే rmdir అన్న అయిపోద్ది. సో మ్యాన్ rmdir అని టైప్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, rmdir మీన్స్ రిమూవ్ ఎంప్టీ డైరెక్టరీస్. అంటే ఇది ఓన్లీ ఎంప్టీ డైరెక్టరీస్నే రిమూవ్ చేస్తుంది. అదే ఇప్పుడు rm అనేది అనుకోండి, సరే ఫర్ ఎగ్జాంపుల్ rm అంటే ఏంటో చెప్తాను చూడండి. మ్యాన్ rm. సో ఇక్కడ చూడండి, రిమూవ్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ అంటే ఫైల్స్ని రిమూవ్ చేస్తుంది, డైరెక్టరీస్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు అదేంటంటే ఎంప్టీ డైరెక్టరీస్ మాత్రమే rmdir అనేది డిలీట్ చేస్తుంది. సో దిస్ రిమూవ్స్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్. ఓకే, ఇది డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు చూడండి, మీరు ఇన్ డీటెయిల్గా చూసుకోండి మీకు ఏం కావాలో. నేను ఇలా చెప్తుంటే లెంతీగా అవుతుంది వీడియో, దానివల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. సో పెద్ద మ్యాటర్ కాదండి, అలా చూడండి ఏంటి rm అంటే రిమూవ్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ ఎలా రిమూవ్ చేస్తాం అనేది. సో ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. rmdir. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది ఓన్లీ ఎంప్టీ ఫైల్ అండి. ఇప్పుడు rm అని టైప్ చేస్తా, rm టెస్ట్. సో ఏమైంది, rm కెనాట్ రిమూవ్ టెస్ట్ ఇట్ ఈజ్ ఏ డైరెక్టరీ. మరి ఇక్కడ చూడండి, rm అనేది ఇచ్చాడు, రిమూవ్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ అని ఇచ్చాడు. బట్ rm అనే కమాండ్ అనేది ఓన్లీ అంటే ఇప్పుడు ఒకవేళ లోపల ఏమైనా డైరెక్టరీస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఫైల్స్, అప్పుడు రిమూవ్ చేయొచ్చు. బట్ ఎంప్టీ డైరెక్టరీస్ని రిమూవ్ చేయాలంటే rmdir టెస్ట్. ఇప్పుడు డిలీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాం చూడండి, mkdir టెస్ట్ అనేది మళ్ళీ క్రియేట్ చేసాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సరే టెస్ట్ వద్దు, ఫుడ్ అనేది ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ls ఫుడ్ అని ఉంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. ఫుడ్
చూడండి ఫుడ్ అనే డైరెక్టరీలో ఉన్నాం మనం. సో ఇక్కడ ఎంటీ లోపల ఏం లేదు. సో ఒక రెండు .txt ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇవి text1.txt క్రియేట్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్స్ట్ ఇస్తాను ఆగండి. ఏదైనా ఒక టెక్స్ట్ ఓకే టెక్స్ట్ సరే. ఇప్పుడు చూడండి ఈ టెక్స్ట్ అంతా కాపీ చేశాను, ఇప్పుడు వేస్ట్ చేసి. ఇది విమ్ ఎడిటర్ అండి. విమ్ ఎడిటర్ ఎలా చెప్పాలో మొత్తం చెప్తాను, దానికంటే ఒక వీడియో చేస్తా. బట్ మీకోసం సేవ్ చేసి ఫిట్ అయిపోతున్నా. సరే ఇంకొకటి vi text2.txt ఇక్కడ నుంచి డిలీట్ చేసేద్దాం 5dd. ఓకే. సో ఇప్పుడు ఎల్ఎస్ చూడండి 2 టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేశాం. సో ఇప్పుడు బ్యాక్ వెళ్తాం. cdd ఇదంతా నేను చెప్పానండి ఎలా బ్యాక్ వెళ్ళాలో. ఒకసారి మీకు తెలియకపోతే బ్యాక్ వీడియోకి వెళ్ళండి, అది కొంచెం బెస్ట్. cd బ్యాక్ ఎలా వెళ్తాము ఇవన్నీ మీకు తెలియకపోతే ప్రీవియస్ వీడియో ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఇప్పుడు చూడండి rmdir అనేది టైప్ చేస్తా ఫుడ్. సో చూడండి rmdir ఫెయిల్ టు రిమూవ్ ఫుడ్ డైరెక్టరీ బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ. అంటే ఇది ఈ ఫుడ్ డైరెక్టరీ అనేది ఎంప్టీ కాదు. సో దట్స్ వై అది ఏంటంటే అది డిలీట్ చేయలేకపోతుంది. rmdir అనేది ఓన్లీ ఎంప్టీ ఫైల్స్ మాత్రమే డిలీట్ చేయగలదు. ఎంప్టీ ఫైల్స్ కాదు, ఎంప్టీ డైరెక్టరీస్ మాత్రమే డిలీట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇక్కడ -r అని ఉంది చూడండి. ఇక్కడ రిమూవ్ డైరెక్టరీస్ దేర్ కంటెంట్స్ రికర్సివ్లీ. సో ఇది రికర్సివ్గా డిలీట్ చేసుకుంటుంది. నార్మల్గా rm అని టైప్ చేసి ఫుడ్ చూడండి కెనాట్ రిమూవ్ ఫుడ్ ఈజ్ ఎ డైరెక్టరీ. ఇది కూడా సేమ్ rm అదే నార్మల్గా rm అని కూడా డిలీట్ అవ్వట్లేదు. బట్ rm -r తర్వాత ఇంకా ఫుడ్. సో ls చూడండి ఫుడ్ అనేది లేదు, ఇప్పుడు డిలీట్. రికర్సివ్గా డిలీట్ చేసింది కాబట్టి డిలీట్ అయిపోయింది. సో అయిపోయింది. ఇప్పుడు డిలీట్ చేస్తాం, రిమూవ్ ఎలా చేసామో చెప్పాను. సో ఇప్పుడు తర్వాత ఇంకా cd అని టైప్ చేస్తా. హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోయా, క్లియర్ చేసా. ఇక్కడ చూడండి ls-lh. ఇప్పుడు మ్యాన్ పేజ్ lsకి వెళ్దాం. ls. సో ఇక్కడ చూడండి అంటే మనకి ఏం కావాలంటే అదండి, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ చెప్తాను. బట్ ఇప్పుడు చూడండి లిస్ట్ అంటే ls-a అని ఇచ్చారనుకోండి, అంటే మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ అదే చూపిస్తాను చూడండి ls-a. సో ఇప్పుడు అన్ని హిడెన్ ఫైల్స్ కూడా చూపించేస్తుంది. అండ్ ఎస్కేప్. మనకేం కావాలండి ls-lh. మీకు చూపించడానికే చెప్తున్నానండి, లేదంటే నార్మల్గా టైప్ చేస్తే పెద్ద కష్టం కాదు. బట్ మీరు తెలుసుకోవాలి కదా మ్యాన్ పేజ్ అలా చూడాలనుకుని. చూడండి lh. లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్ చూడండి లిస్ట్ విత్ హ్యూమన్ రీడబుల్ ఫైల్స్ విత్ లాంగ్ ఫార్మాట్ అండ్ హ్యూమన్. సో హెచ్ అనేది దేనికోసం? ఓకే ఇప్పుడు చూడండి టైప్ చేస్తాను. హెచ్ అనేది హ్యూమన్ రీడ్. మనం ఏంటంటే రెండు యాడ్ చేస్తాం, -l -h రెండు యాడ్ చేస్తాం. అంటే ఏంటి లాంగ్ లిస్టింగ్ హ్యూమన్ రీడబుల్ అనేవి మనం చూడండి ఇక్కడ చూడండి ఇచ్చాడు చూడండి హ్యూమన్ రీడబుల్ విత్ -l అండ్ -s ప్రింట్ సైజెస్ లైక్ 1K to 264M 2GB ఎక్సెట్రా అంతవరకు మనం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి ls-lh లాంగ్ లాస్టింగ్ హ్యూమన్ రీడబుల్ లాంగ్ ఫార్మాట్ హ్యూమన్ రీడబుల్ ఫైల్స్ వస్తాయి. చూడండి ఇవి చూడండి ఒక్కొక్కటి 4KB 50MB ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఎస్తో కూడా మనం పెట్టుకోవచ్చు. ఎస్తో ఏంటంటే చూడండి ఇక్కడ హ్యూమన్ రీడబుల్ విత్ లాంగ్ ఫార్మాట్ అండ్ ఎస్
సైజ్ ఎస్ చూద్దాం ఇప్పుడు. LS-SH. సో ఇది చూడండి, దానికి దీనికి తేడా ఏంటి చూడండి. ఓన్లీ నేమ్స్ ఇచ్చాడు. స్ట్రింగ్ ఎస్ అంటే స్ట్రింగ్ అండి. స్ట్రింగ్ అంటే ఏంటి, నేమ్. ఓన్లీ నేమ్స్ ఇచ్చి తర్వాత మెమరీ సైజ్ ఇచ్చారు అంతే అండి, ఇంకేం ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాంగ్ ఫార్మాట్, తర్వాత ఇది యాక్సెస్, ఎవరికి యాక్సెస్ ఉందని మొత్తం ఇచ్చారండి ఇక్కడ, అంతే తేడా. సో నెక్స్ట్ రికర్సివ్లీ LS చూడండి, LS-R ఏంటంటే రికర్సివ్గా రన్ అవుతూనే ఉంటుంది, అది ఆఫ్ అవ్వదు. ఎందుకంటే రికర్సివ్లో మనం ఏంటంటే చూపించు LS లిస్ట్ అవుట్ చేయి మొత్తం అనుకొని చెప్పాం. మొత్తం ఇందులో ఉన్నవన్నీ లిస్ట్ అవుట్ అయిపోయింది ఇంకా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సరే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ చేస్తే ఎలా అంటే అండి, ఇది LS చేసా. ఇప్పుడు DFU ఉంది, DFU అని ఉంది. ఇందులోకి వెళ్ళాం, మళ్ళీ ఇందులో ఉన్న కంటెంట్స్ అన్నీ చూపిస్తుంది LS. తర్వాత ఇందులో ఇంకేదైనా ఫోల్డర్ చూడండి, డివైస్ లాగ్స్ అని ఉంది. సో LS చేసా, మళ్ళీ ఇందులో ఉన్నవన్నీ చూపించింది, ఇలా చూపిస్తుంది. అందుకు ఇందులో ఉన్న డైరెక్టర్స్ ఉన్నవన్నీ LS రికర్సివ్ మొత్తం చూపిస్తుంది. లిస్ట్ సబ్ డైరెక్టర్స్ ఏ ఉన్నాయో, సబ్ డైరెక్టర్స్ లోపల ఏ కంటెంట్ ఉందో అన్నీ చూపిస్తుంది. ఇందులో ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. అంటే ఆల్మోస్ట్ ఇదంతా డైరెక్టర్సే కదండి. అందులోపల సబ్ డైరెక్టర్స్ ఏమున్నాయో, దాని లోపల ఏ సబ్ డైరెక్టర్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. దానివల్ల అంటే యూస్ ఏముంది బ్రో, దీనివల్ల యూజ్ ఏముందంటే, అంటే ఇది ఒక కమాండ్ అండి, మీకు తెలుసుకోవడానికి చెప్పాను అంతే. ఇప్పుడు ఓన్లీ ఒక ఫైల్ నేమే చూడాలనుకుంటున్నారు, ఫైల్ నేము తర్వాత ఇంకొక పాత్లో, అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు DFU అని ఇచ్చా, బేస్ నేమ్ DFU. చూడండి ఇక్కడ బేస్ నేమ్ అంటే ఇందులో దీన్ని అంటే షో ఓన్లీ ద ఫైల్ నేమ్నే చూడాలనుకుంటారు. ఆ పాత్లో ఏం ఫైల్ నేమ్ ఉంది, ఇదే ఉంది అందుకు. అండ్ అబ్సల్యూట్ పాత్ కావాలంటే రియల్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు రియల్ పాత్ మీరు అదే అబ్సల్యూట్ పాత్ చూడాలనుకుంటాను, రియల్ పాత్ తర్వాత ఇంకా DFU, తర్వాత ఇంకా ఇందులోపల సరే ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఆథర్స్ సోర్స్ అనేది డైరెక్టరీ. సోర్స్లోకి వెళ్ళా, ఇప్పుడు quirks.c చూడండి, ఇది అబ్సల్యూట్ పాత్, దీన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. అంటే ఇప్పుడు CD ఇది ఇలా టైప్ చేశారనుకోండి, ఇక్కడ కాపీ చేసి ఇచ్చేసారనుకోండి, అలా వెళ్ళిపోతారు ఆ పాత్కి. కాపీ పేస్ట్ చూడండి, అయిపోయింది, క్లియర్. CD ఓకే. తర్వాత ఏంటంటే తర్వాత కమెంట్స్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒకవేళ మీ యూజర్ నేమ్ చూడాలనుకుంటున్నారు, అప్పుడు ఏం అవసరం లేదు, who am I అని టైప్ చేస్తే who am I యూజర్ నేమ్ ఏంటో చెప్పేసింది SKMBR. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాసెస్ ఐడీస్ ఉంటాయి. ప్రాసెస్ అంటే ఇప్పుడు రన్ అవుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది WPS ఆఫీస్ రన్ అవుతుంది, తర్వాత ఈ టెర్మినల్ రన్ అవుతుంది, తర్వాత ఇంకా ఈ OBS స్టూడియో, తర్వాత టెక్స్ట్ ఎడిటర్ అన్నీ రన్ అవుతున్నాయి కదండి. ఏవేమి అదే ఐడీస్, ప్రాసెస్ ఐడీస్ ఏవి రన్ అవుతున్నాయి చూడాలనుకుంటే ID అని టైప్ చేస్తే వచ్చేస్తాయి. గ్రూప్స్, ఆల్ గ్రూప్స్ బిలాంగ్స్ టు యూజర్, అంటే యూజర్కి ఏవైతే బిలాంగ్ ఉన్నాయో అవన్నీ గ్రూప్స్ అనేవి చూపిస్తుంది. తర్వాత ఏంటంటే LSBLK అంటే బ్లాక్ డివైజెస్, అంటే ఏ డివైస్ మనం బ్లాక్ చేసి ఉన్నామో అవన్నీ చూపిస్తుంది LSBLK అంటే. చూడండి ఇది. తర్వాత అంటే మనం ఇప్పుడు మౌంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఫైల్ సిస్టమ్ ఉందండి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఈ ఆపరేటింగ్ సిస్టంలో మనకి ఏ ఫైల్స్ యాక్సెస్ ఉన్నాయో, ఏ డైరెక్టరీస్ యాక్సెస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. మౌంటెడ్ ఫైల్ సిస్టమ్స్, ఇందులోపల ఉన్న మౌంటెడ్ ఫైల్ సిస్టమ్స్ అన్నీ, ఇందులోపల ఉన్న ఫైల్ సిస్టమ్స్ అన్నీ చూపిస్తాయి. సో మౌంట్ చూడండి. తర్వాత మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్ ఎంత వాడామో మనం తెలుసుకోవాలనుకోండి, DF-TH. సో ఎందులో ఎంత ఉంది, ఏం వాడామన్నది
ఇలా తెలుసుకోవచ్చు. క్లియర్. తర్వాత ఇప్పుడు నీ సిస్టమ్ ఆన్ చేసి చాలా టైం అయింది, ఎంత టైం నుంచి రన్ అవుతుంది సిస్టమ్ అని తెలియాలనుకుంటే చూడండి అప్ టైం. సో నేను ఇప్పుడు 6:53 అయింది, 24 minutes అయింది నేను స్టార్ట్ చేసి. ఒకే యూజర్, లోడ్ యావరేజ్ 1.82 1.67, అది లోడ్ యావరేజ్ అండి, అది లోపల అంతే, నాకు అంతగా తెలియదు దానికోసం. ఓ తర్వాత ఇంకా హిస్టరీ, అంటే ఇప్పుడు వరకు నేను ఏ కమెంట్స్ టైప్ చేసానో మీరు తెలియాలనుకుంటే హిస్టరీ అని టైప్ చేస్తే వచ్చేస్తుందండి. సో హిస్టరీ కమెంట్ టెల్స్ దట్, చూడండి ఇన్ని కమెంట్స్ నేను ఇప్పటికి వాడాను, అంటే ఇందులో మీకు చాలా తెలిసే ఉంటాయి అనుకుంటున్నా. బట్ ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచి సిస్టమ్ వాడుతున్నానో, అంటే చూడండి అప్పుడెప్పుడో నేను స్టార్ట్ చేశానండి ఇది, అప్పటి నుంచి ఉన్నాయండి. ఇంకా ఫుల్గా లేవు, ఇంకా చాలా ఉన్నాయి పైన, ఇంకా ఫుల్గా రాలేదు. సో అది క్లియర్. తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీరు చూడాలనుకుంటే ఈఎన్వి అని టైప్ చేస్తే వస్తాయి. ఓకే చూడండి ఇది ఎలా ఉంటాయంటే అండి, ఈ కమెంట్స్ అనేవి చెప్పడం కాబట్టి అంతగా కొత్తగా ఏం ఉండదు, మీరు సొంతంగా నేర్చుకోవచ్చు. కానీ బట్ ఏంటంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, కొన్ని బేసిక్ కమెంట్స్ ఇవి మీరు ఒకసారి రాసుకోండి, టక ప్రాక్టీస్ చేయండి, అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి, పెద్ద కష్టం కాదు. సో నేనైతే ఏం చెప్తానంటే ఒకేసారి చూస్తే చాలు, ఆ కమెంట్సే రాసుకోండి, మీరే సొంతంగా ట్రై చేయండి. మ్యాన్ పేజ్లోకి వెళ్ళండి, చూడండి ఇప్పుడు క్యాట్ ఉంది. క్యాట్ అంటే ఏంటండి, ఇప్పుడు ఫైల్ లోపల కంటెంట్స్ ఏమున్నాయో అవన్నీ చూపిస్తుంది, దాన్ని కంకాటినేషన్ అంటారు. చూడండి క్యాట్ కంకాటినేట్ ఫైల్స్ అండ్ ప్రింట్ ఆన్ ద స్టాండర్డ్ అవుట్పుట్. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఉంది, ఈ టెర్మినల్ ఉంది క్లియర్. ఇప్పుడు చూడండి ఎల్ఎస్ చేశాను, ఇప్పుడు ఇదంతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోపల ఉన్న ఒక ఫైల్ ఉంది, డైరెక్టరీ కాదండి, ఫైల్ ఉంది. ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ అన్నీ మీరు చూడాలనుకుంటే క్యాట్ అని టైప్ చేస్తే చాలు, మొత్తం చూపించేస్తుంది. ఒకవేళ అదే అందుకు ఏంటంటే కొంచెం లెంతీ, ఎందుకంటే ఒక్కొక్కటి చూపించాలి కదండి, అందుకు. చూడండి ఇప్పుడు ఐఫోన్ ఇవన్నీ ఏంటంటే మీరు సొంతంగా ట్రై చేయండి, ఇవన్నీ బాగుంటాయి, సరదాగా చేసుకుంటూ ఉంటే అయిపోద్దండి అంతే. సో ఇప్పుడు చూడండి సరే ఎంత ఒక డైరెక్టరీ కదా వీడియోస్ సరే ఇప్పుడు చూడండి ఓకే జిప్ క్యాట్ ఒక్క నిమిషం అండి క్లియర్. ఇప్పుడు చూడండి S01 ఇప్పుడు క్యాట్ అని కంకాటినేషన్ చేస్తాం, క్యాట్ ఎస్. చూడండి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి ఇలా వచ్చింది ఇది అనుకోండి, ఇది పీడిఎఫ్ ఫైల్, సో అలా వచ్చింది. టెక్స్ట్ ఫైల్ అయితే చాలా నీట్గా వస్తుంది. సరే ఒక నిమిషం ఆగండి, మీకు కరెక్ట్గా అయినట్టు మీకు అర్థమని చెప్తాను. .txt ఫైల్ లేదు, సో ఇప్పుడు చూడండి txt ఫైల్ క్రియేట్ చేస్తున్నా, ఏంటది test.txt. చూడండి ఇప్పుడు క్యాట్ టెస్ట్, చూడండి ఇప్పుడు అది ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ వచ్చింది కదండి, అది కంకాటినేషన్. మీరు ఏదైనా ఒక ఫైల్లో ఉండే కంటెంట్ చూడాలనుకుంటే క్యాట్ అనేది వాడుకుంటే చాలు. తర్వాత హెడ్ అంటే ఏం లేదండి, హెడ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, హెడ్ 10 lines మాత్రమే ఫస్ట్ వస్తుంది అంతే. test.th చూడండి 10 linesే వచ్చింది, ఇంకా అంతకు మించి రాదు. అదే టైల్ అనుకోండి లాస్ట్ 10 lines వస్తాయి అంతే. లాస్ట్ 10 lines చూడండి, మీరే చూడండి టెక్స్ట్ మెసేజింగ్, చూడండి టెక్స్ట్ మెసేజింగ్ లాస్ట్ 10 linesే వస్తాయి. తర్వాత స్టాట్ డీటెయిల్ మెటాడేటా, స్టాట్
స్టాట్ txt. చూడండి స్టాట్ ఏమొచ్చిందండి, ఫైల్ సైజ్ వచ్చింది, ఫైల్ నేమ్ వచ్చింది, బ్లాక్స్ ఎన్ని బ్లాక్స్ అనేది అయ్యాయని. బ్లాక్స్ అని తెలుసు కదండి, 2 bytes ఈజ్ ఈక్వల్ టు 1 బ్లాక్, 4 bytes ఈజ్ ఈక్వల్ టు 1 బ్లాక్ అని ఎలా వాడుతుంది ఏంటి అనేది చెప్తాను. ఐవై బ్లాక్ 4096 రెగ్యులర్ సైజు, యాక్సెస్ ఎవరెవరికి ఉంది అనేది, యాక్సెస్ మాడిఫై చేంజ్ ఇదంతా స్టాటిస్టిక్స్ అంతా చూపిస్తుంది అంతే. తర్వాత వర్డ్ కౌంట్. ఇప్పుడు డబ్ల్యూసీ అనేది ఉండండి, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి మ్యాన్ డబ్ల్యూసీ అని టైప్ చేసాం. చూడండి ప్రింట్ న్యూ లైన్ వర్డ్ ఎన్ని అంటే ఒక ఫైల్లో అంటే అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని బైట్ కౌంట్స్ ఫైల్లోన న్యూ లైన్స్తో సహా అన్నీ కౌంట్ చేసి మనకి ఇస్తుంది. సో ఓన్లీ బైట్స్ కావాలంటే ఇది -c, ఓన్లీ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కావాలంటే క్యారెక్టర్ కౌంట్ ఎన్ని కావాలంటే -m, అదే లైన్స్ ఎన్ని ఉన్నాయి అంటే -l. తర్వాత ఇంకా -l అంటే మ్యాక్స్ లైన్ లెంత్. చూడండి ఇదంతా మీరు ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఓకే క్లోజ్ క్లియర్. సో వర్డ్ కౌంట్ డబ్ల్యూసీ చూడండి, డబ్ల్యూసీ టెస్ట్ చూడండి, ఫస్ట్ 19 రిప్రజెంట్స్ లైన్స్ అండి, తర్వాత 120 రిప్రజెంట్స్ ఒకసారి అని చెప్తాను అండి. లైన్స్ ఓకే అంతేనండి, వర్డ్స్ బైట్స్ అంతే. ఇది 120 వర్డ్స్ అండ్ 808 బైట్స్ అంతేనండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి చెప్తాను, బైట్స్ ఎన్ని బైట్స్ ఉన్నాయో చూస్తా చూడండి. WC-C టెస్ట్ చూడండి 808 బైట్స్ ఉన్నాయి చెప్పాను కానీ. ఇప్పుడు లైన్స్ చూద్దాం. WC-L test.c చూడండి 19 సరిపోయింది. తర్వాత క్యారెక్టర్స్ ఏమైనా చూద్దాం. WC-C క్యారెక్టర్స్ కదా, సారీ క్యారెక్టర్ -m టెస్ట్ 794 క్యారెక్టర్స్ ఉన్నాయి సరిపోయింది. ఓకే నెక్స్ట్ NL డిస్ప్లే ద ఫైల్ కంటెంట్స్ విత్ లైన్ నెంబర్స్. సో ఇప్పుడు మీకు లైన్ నెంబర్స్తో కావాలనుకోండి, క్లియర్ NL టెస్ట్ చూడండి, ప్రతి అంటే లైన్ నెంబర్స్తో సహా వచ్చింది ఇప్పుడు అంతే. తర్వాత కంపేర్ రెండు ఫైల్స్ని కంపేర్ చేసుకోవచ్చు ఎలా అంటే చూపిస్తాను చూడండి. VI test2.txt అనేది ఇంకోటి క్రియేట్ చేశాను. సో ఇప్పుడు చూడండి క్లియర్. కంపేర్ అంటే CMP ఫైల్ 1 test1.txt తర్వాత test2.txt. సో ఇప్పుడు ఏమొచ్చిందండి, డిఫరెన్స్ ఏంటంటే బైట్స్ 2 బైట్స్ లైన్స్ 2 అని వచ్చింది అంతే. అన్లెస్ దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బైట్ బై బైట్ అది కంపేర్ చేసుకుంటూ పోతుంది అంతే అండి. సో ఫైల్ అని ఇచ్చి ఫైల్ నేమ్ ఇచ్చారనుకోండి, అంటే అది ఏ రకమైన ఫైల్ అనేది చెప్తుంది అంతే. అది టెక్స్ట్ ఫైలా లేదంటే ఎల్ఫ్ ఫైలా లేదంటే బైనరీ ఫైలా అనేది చెప్తుంది అంతే. సో ఇప్పుడు మనం ప్యాటర్న్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టరీలో ఒక ప్యాటర్న్ ఉంది సర్చ్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు .txt ఉంది. ఫైండ్ నేమ్ చూడండి ఏం లేదండి, ఫైండ్ అని టైప్ చేసి ఫైండ్ .txt అంటే ఇప్పుడు ఈ డైరెక్టరీలో .txt ఫైల్ ఎన్ని ఉన్నాయి అన్నీ చూపించేస్తుంది. చూడండి ఇప్పుడు 2 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి నేను క్రియేట్ చేస్తాను చూడండి. ఓకే WCC.c ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే సో
ఫైండ్ స్టార్ డాట్ టీఎక్స్టీ అని టైప్ చేస్తే చూడండి ఓన్లీ టెక్స్ట్ ఫైల్సే వస్తాయి. అలా ఫైండ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత గ్రెప్ అంటే సెర్చ్, అంటే ఇప్పుడు ఒక ఫైల్లో టెక్స్ట్ ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే గ్రెప్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ సారీ ఇందాక ఏది సెర్చ్ చేశాను కదా చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్ అని ఉంది. టెక్స్ట్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసి నేను సెర్చ్ చేయాలనుకుంటాను ఒక ఫైల్లో. ఆ ఫైల్ నేమ్ ఏంటి, test2.txt. సో అందులో లేదండి, ఇది అందుకు రాలేదు. సో చూడండి టెక్స్ట్ ఫంక్షన్ ఉంది, బట్ ఫంక్షన్ అనేది నేను తప్పు టైప్ చేశా, అందుకే చూపించలేదు. ఫంక్షన్ అనేది స్మాల్. సో టెక్స్ట్ ఫంక్షన్ లెట్ యూ చేంజ్ ద నెంబర్. చూడండి అక్కడ నుంచి మనం ఫైండ్ చేసుకోవచ్చు. యూజింగ్ గ్రెప్ కమాండ్ అనేది మనము సెర్చ్ చేసుకోవచ్చు ఒక టెక్స్ట్ని దాంట్ లోపల. తర్వాత విచ్ కమాండ్ అంటే ఫైండ్ వేరే కమాండ్ ఈజ్ ఇన్స్టాల్డ్. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ విమ్ ఎడిటర్ ఉందండి, అది ఎక్కడ ఇన్స్టాల్ అయ్యింది తెలియాలంటే విచ్ విఐ చూడండి ఎక్కడ ఉంది చూడండి, విఐ అనేది యూజర్ బిన్ విఐ దాంట్లో ఉంది. తర్వాత మ్యాన్ అంటే చెప్పాను కదండి, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ కమాండ్ అనేది ఎలా యూజ్ చేయొచ్చు మనం తెలుసుకోవాలంటే మ్యాన్ విచ్ అని టైప్ చేస్తే అంతే, ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. అది మనం చూసుకోవడానికి అంతే. తర్వాత సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలనుకోండి, ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు ఏమవుతుంది నేమ్ -a. సో చూడండి ఇది యూజర్ లినక్స్ వాయిస్ ఆపరేటింగ్ లినక్స్. తర్వాత సిస్టమ్ నేము ఇదండి SKMPR HP చూడండి నేమ్ చూసుకోండి అంతే. తర్వాత డేటు టైము, తర్వాత ఎప్పుడు ఇన్స్టాలేషన్ చేశాను అనేది కూడా ఉంది చూడండి, October 7th అనుకోండి అంతే. తర్వాత ఇంకా డిస్క్ స్పేస్ యూజేజ్ అనేది ఎంత ఉందో మీకు ఇందాక చూపించారు. DF-H అంటే ఎవరెవరు అంటే ఏ డైరెక్టరీ ఎంత వాడింది అనేది చూపిస్తుంది. అండ్ తర్వాత టాప్ అంటే మొత్తం రన్నింగ్ ప్రాసెస్ అన్ని మనం చూడడానికి టాప్ అనేది వాడతాం. చూడండి ఇప్పుడు టాప్ టైప్ చేశానా, చూడండి ఇప్పుడు మన సిస్టంలో ఏవేవైతే రన్నింగ్ అవుతున్నాయో ప్రాసెస్లో అది చూడండి. ఇక్కడ చూడండి ఫస్ట్ది OBS, XORG, పల్స్ ఆడియో, తర్వాత WPS ఆఫీస్. చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా చూడండి, WPS ఆఫీస్, తర్వాత పల్స్ ఆడియో, తర్వాత ఇంకా టెక్స్ట్ ఎడిటర్, తర్వాత పల్స్ ఆడియో, జీనోమ్ షెల్ వాడుతున్నాను, తర్వాత ఇంకా XORG, OBS. ఇదే OBS అండి, అది క్లియర్. ఓకే, తర్వాత మెమరీ యూసేజ్ ఎంత ఉందో చూడండి. మెమరీ ఫ్రీ -H చూడండి, మెమరీ 5.7 GB యూజ్డ్ టోటల్ అంటుంటే, తర్వాత యూజ్డ్ ఎంత 2.4 ఫ్రీ అంతే, క్లియర్. సో అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.